ఇప్పుడు క్యూ ఫీవర్ గురించి తెలుసుకుందాం. క్యూ ఫీవర్ అనేది కాక్సియల్లా బర్నెటీ అనే ఆర్గానిజం వల్ల వస్తుంది. ఇది సెల్ లోపల ఉంటుంది, ఇంట్రా సెల్యులర్. జంతువులు, షీప్, గోట్ వాటి నుంచి వచ్చే ఏరోజోల్డ్ స్పోర్స్ పీల్చడం ద్వారా వస్తుంది. అంటే ఆర్థ్రోపోడ్ వెక్టర్ ఉండదు, ఏగలో దోమల వల్ల రాదు. యానిమల్స్ నుంచి వచ్చే ఏరోసోలైజ్డ్ స్పోర్స్ వల్ల వస్తుంది. ఇది మన దగ్గర అయితే వ్యాక్సిన్ లేదు, కానీ ఆస్ట్రేలియాలో అయితే వ్యాక్సిన్ ఉంది. ఇదేంటంటే సెల్ల లోపల ఫాగోసైటిక్ వ్యాక్యూల్స్ అని ఉంటాయి. అందులో లో pH ఉంటుంది. అలాంటి వాటిలో పెరుగుతుందన్నమాట. ఎలా ప్రజెంట్ అవుతాడంటే ఫీవర్, హెడేక్ ఉంటుంది, వెయిట్ లాస్, బరువు తగ్గిపోతాడు, నైట్ స్వెట్స్, న్యూమోనియా ఉంటుంది, కాఫ్ ఉంటుంది, సోర్ థ్రోట్ ఉంటుంది. ఎక్యూట్ ఇన్ఫెక్షన్లో ఇవన్నీ ఉంటాయి. క్రానిక్ ఇన్ఫెక్షన్లో ఏమొస్తుంది? ఎండోకార్డిటిస్, హార్ట్కి ఇన్ఫెక్షన్ వస్తుంది, వాస్కులర్ ఇన్ఫెక్షన్, అబ్డామినల్ పెయిన్, ఇన్ఫెక్టెడ్ అన్యూరిజం, వాస్కులర్ రప్చర్, ఆస్టియోమైటిస్, బోన్ ఇన్ఫెక్షన్ కూడా వస్తుంది, టీనస్ ఇన్వైటిస్, హెపటైటిస్, జాండీస్ వస్తుంది. ఇవన్నీ మన ల్యాబ్ స్టడీస్, బ్లడ్ టెస్ట్ ఇవన్నిటి ద్వారా తెలుసుకుంటాం. డిఫరెన్షియల్ డయాగ్నోసిస్, టోలరీమియా, ట్రీట్మెంట్ ఏం చేయాలి, డాక్సిసైక్లిన్, హైడ్రాక్సిక్లోరోక్విన్, కాట్రిమాక్సిజోల్ ఇవన్నీ ఇవ్వాలి.